పేద డొక్కలు ఎండితే మనకేంటి, మన బొజ్జలు మాత్రం నింపుకుందాం. పండగ పూట జనం పస్తులుంటే మనకేం ప్రాబ్లం, మన ఇంట్లో మాత్రం పరమాన్నం వండుకొని పండగ చేసుకుందాం. ఇదిగో ఇలాగే ఏడ్చింది రేవంత్ సర్కారు దుర్మార్గం. అవతల దసరా పండగ వచ్చేస్తుంది. 4 గింజలు ఇంట్లో ఉండే పండుగ, లేదంటే పస్తే. ఇటు రేషన్ డీలర్లేమో సెమ్మకు సై అంటున్నారు. రేషన్ షాపులన్నీ బంద్ చేస్తామంటున్నారు. అదే జరిగితే పండగ పూట పేదోడిది ఖాళీ కంచమే. అయినా ఎవరేలా పోతే మనకేంటి, మనం మాత్రం చల్ల కదలకుండా భద్రంగా ఉన్నామా లేదా అన్నది రేవంత్ ప్రభుత్వం ముద్దునిద్రలో ఉంది. రేషన్ డీలర్లు అల్టిమేటం ఇచ్చినా ఈ తోలుమందం పాలకులకు చీమ కొట్టినట్టు కూడా లేదు. మాకు మెయిన్ ముఖ్య ఉద్దేశం ఇవాళ మీటింగ్ మా అజెండా ఏంటంటే, మాకు 6 months కమిషన్ అవుతుందో రేషన్ షాప్ కమిషన్ మాకు అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్తో రావాల్సిన కమిషన్ మాకు రాలేదు. సో మేము రెగ్యులర్గా మేము రిప్రజెంటేషన్ ఇస్తూ పోతున్నాము. ఇచ్చినా కానీ వినే నాదుడు లేడు. వచ్చిన ఫండ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ రిలీజ్ చేసిన ఫండ్స్ కూడా డైవర్ట్ అయిపోయాయి. ఆ డైవర్ట్ అయినందుకు మేము ఎందుకంటే డీలర్లు ఏదో కమిషన్ మీద డిపెండ్ ఉంటారు కాబట్టి, వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి, అది కాకుండా మాకేదో వేమెన్కి శాలరీ ఇవ్వాల్సి వస్తుంది, రెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అది కట్టుకోలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి మేము పదే వీళ్ళను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మెమరాండమ్స్ ఇస్తూ ఉన్నాం, రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉన్నాం. కానీ ఎలాంటి స్పందన లేదు. డిలే అవుతూ పోతుంది, ఒకరి మీద ఒకరు నెట్టుకుంటూ పోతున్నారు. కాబట్టి మేము ఒక ప్రణాళికాబద్ధంగా మేము ఏమనుకుంటున్నాం అంటే, ఫస్ట్ సెకండ్కి అవుతుందో కమిషన్ ఆఫీస్ దగ్గర మొత్తం త్రూఅవుట్ తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర కార్యవర్గం, అది కాకుండా స్టేట్ వైస్ ప్రెసిడెంట్స్, మళ్ళీ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కలిసి ఒక నిరసన వ్యక్తం చేస్తాము. అది శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తాము. దాని తర్వాత ఎందుకంటే ఫస్ట్ సెకండ్ ఫెస్టివల్ ఉంది కాబట్టి, దాని తర్వాత నెక్స్ట్ ఫేజ్లో ఒకవేళ కమిషన్ విడుదల చేయకపోతే మేము తప్పకుండా ధర్నా చేస్తూ పోతాము. కంటిన్యూ ధర్నా ఉంటుంది. అది మాకు ఎందుకంటే మేము మా పొట్ట పట్టుకొని నడుస్తున్నాం కాబట్టి, మా రైట్ మాకు రావాల్సిందో దాని గురించి కొట్లాడుతున్నాం కాబట్టి నా రిక్వెస్ట్ ఒక్కటే. ఎందుకంటే ఇదివరకు ఉన్న గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు మాకేతుందో 70 రూపాయల కమిషన్ని 140 రూపాయలు కమిషన్ చేసిన ఏకైక వ్యక్తి మా కేసీఆర్ గారు. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు కూడా గవర్నమెంట్ ఫామ్ కాకముందు ఒక మేనిఫెస్టో పెట్టుకొని, ఒక టీం పెట్టుకొని, దానికి శ్రీధర్ బాబు గారు ఏతుందో ఆయన ఆధ్వర్యాన్ని ఒక మేనిఫెస్టో టీం అయింది. ఆ టీంలో వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు గౌరవ వేతనము మరియు 300 రూపీస్ కమిషన్ ఇస్తామని చెప్పారు. అది ఎలాంటిది ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కాలేదు. మేము ఇప్పుడు అది కోరుకోవట్లేదు. ఫస్ట్ మా కమిషన్ ఇచ్చిన తర్వాత సెకండ్ ఫేజ్లో మేము తప్పకుండా మా డిమాండ్ ఫుల్ఫిల్ చేయమంటున్నాం. అక్టోబర్ 3 నుంచి రేషన్ షాపులన్నీ బంద్ చేస్తామని డీలర్లు ఖరాఖండిగా చెబుతున్నారు. మరి బంద్ పెట్టారా? 6 నెలలుగా కమిషన్లు ఎగ్గొడితే పాపం వాళ్ళు మాత్రం ఎలా బతకాలి? కుటుంబాలను ఎలా పోషించుకోవాలి? పండక్కి పిల్లలకు జత బట్టలైనా కొనొద్దా? ఆ ఆవేదనతోనే రేషన్ డీలర్లంతా పోరుబాట పట్టారు. తెలంగాణ అంతటా రేషన్ షాపుల బంద్కు రాష్ట్ర డీలర్లు సంఘం పిలుపునిచ్చింది. అక్టోబర్ 3వ తేదీ నుంచి షాపులన్నీ బంద్ పెట్టి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని తీర్మానించుకున్నారు. అక్టోబర్ 1, 2 తేదీల్లో డీలర్లంతా ఉపవాస దీక్షలకు కూర్చోబోతున్నారు. ఇప్పటికే సర్కారుకు వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ సెక్రటేరియట్లో సెంట్రల్ ఏసీ గదుల్లో కునుకుపాట్లు పడుతున్నటువంటి పాలకులకు రేషన్ డీలర్ల పులికేక ఎలా వినిపిస్తుంది? పేదల ఆవేదన ఎలా కనిపిస్తుంది? కూడా వారు నా నాయకత్వం కోరుకోరు కాబట్టి నేనున్నా తప్ప వేరే ఆలోచన లేదు. మీరు ఈరోజు ముఖ్యంగా 6 నెలల నుంచి మాకు కమిషన్ ఇవ్వకపోవడం అనేది చాలా దారుణము. మరి ఎన్నో మెమరాండాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దాదాపు 12వ తారీఖు నాడు నోటీస్, ఈ నెల 12వ తారీఖు నాడు కమిషనర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. దానికి ఇంక్లూడ్ చేసి గౌరవ ఎమ్మెల్యే పటాన్చెరు ఎమ్మెల్యే గారు, మా గౌరవ అధ్యక్షులు ఆయన కూడా సాక్షాత్తు లెటర్ రాసి బతుకమ్మల పండుగ, దసరా పండుగ ఉన్నది, డీలర్లను ఇబ్బంది పెట్టొద్దు, కమిషన్ ఎంబడే రిలీజ్ చేయాలన్నారు. దాదాపు